దూసుకెళ్తూ ఒక నెల రోజుల్లో 2 నెలల కాలంలోనే అన్ని స్కూల్స్ అదేవిధంగా ఎం గీతాంజలి ముగించినది. ఎన్నో క్లిష్టమైన సవాళ్లను వాటిని పరిష్కరించడంలో అవునా సో యువత నాయకులుగా విద్యా ఈ రోజు ఇక్కడికి వచ్చిన ది మోస్ట్ ఇంపార్టెంట్ డిగ్నిటరీస్ ఆల్ ద ఫ్యూచర్ సైనిక్స్ మీకు నా బెస్ట్ విషెస్. You are the most important dignitaries here. That's why we were them first తీసుకుంటున్నాము. Then all the school management which took initiative to send their best kids forward. In cutting short, let's just మనం ఎందుకు ఇక్కడ అసెంబ్లీ అయ్యామన్నది మనం ఫస్ట్ మాట్లాడుకుంటాం. సో సైనిక్ అనేది మనం ఎందుకు స్టార్ట్ చేస్తామంటే ఇందాక డాక్టర్ మనవారి గారు చెప్పారు, ప్రతి పని పోలీస్ చేస్తామంటే మనకి సమాజంలో పెరుగుతున్న పాపులేషన్ కి, పెరుగుతున్న క్రైమ్ కి, ఈ సైబర్ బుల్లింగ్ కావచ్చు, సైబర్ క్రైమ్ కి కావచ్చు, ఓన్లీ పోలీస్ అలోన్ కాంట్ ఫైట్. సో వీ నీడ్ మోర్ యంగ్స్టర్స్ అండ్ మోర్ సైనిక్స్ లైక్ యూ. వీ నీడ్ మోర్ ఎనర్జీ. Can you give that energy? Yes, sir. Can you give more? Very good. I'm so happy to hear. ఈ సైబర్ క్రైమ్ అనేది లేకపోతే చిన్న పిల్లల్ని ఏదైనా చెడుగా చూడడం, చెడుగా వాళ్ళ మీద ఏదైనా చేయడం, వీళ్ళందరూ రాక్షసులు, డీమన్స్. సో యు ఆర్ స్ట్రెంగ్త్ టు ఫైట్ దోస్ డీమన్స్. అంటే లిటరల్ గా ఫైట్ చేయక్కర్లేదు, ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు. సో ఇంతమందిలో ఉన్నప్పుడు కొన్నిసార్లు అంతమందితో మాట్లాడితే అది ఎఫెక్టివ్ గా ఉండదు. ఫస్ట్ టైం మనం ఏదైనా ఇనిషియేటివ్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఆ ఫస్ట్ ఫౌండేషన్ ఎవరు, ఆ ఫస్ట్ సెలెక్టెడ్ పీపుల్ ఎవరు, వాళ్ళు ఎలా చేస్తారన్న దాని మీద ఫ్యూచర్ లో అది ఎలా సస్టైన్ అవుతుంది, ఫ్యూచర్ లో అది ఎలా పనిచేస్తుంది తెలుస్తుంది. ఈజ్ యువర్ రోల్. యు ఆర్ ద ఫస్ట్ అంబాసిడర్స్. యు ఆర్ దోస్ ఫస్ట్ ఫ్యూ పీపుల్. సో మీరు ఎంత చక్కగా, ఎంత రోల్ మోడల్ గా, ఎంత బాగా మీరు నేర్చుకుని ఈ వర్క్ షాప్ లో ఎంత బాగా మీరు దృష్టి పెట్టి ఆల్ యువర్ ఎల్డర్స్ ఎంత చెప్తున్నారు దాన్ని మాక్సిమం అబ్జర్వ్ చేసుకుంటే యూ విల్ క్రియేట్ దట్ 1000x ఇంపాక్ట్ గోయింగ్ ఫార్వర్డ్. మీడియా మిత్రులకి నా నమస్కారం అండి. ఇవాళ రేపు మన అందరికీ తెలుసు, ఈ సైబర్ క్రైమ్ కావచ్చు, రోడ్ యాక్సిడెంట్స్ కావచ్చు, ఈ క్రైమ్ అగైన్స్ ఉమెన్ కావచ్చు, ఇట్లాంటి వాటిల్లో ప్రజల సహకారం, ముఖ్యంగా స్టూడెంట్స్ అండ్ యూత్ సహకారం పోలీస్కి ఎంతైనా అవసరం. దిస్ రిమార్క్ వాజ్ ఆల్సో మేడ్ బై ఆనరబుల్ సీఎం ఇన్ యెస్టర్డేస్ కాన్ఫరెన్స్ ఆల్సో. ఇప్పుడు మనం ముఖ్యంగా సైబర్ క్రైమ్ తీసుకుంటే, ట్రెడిషనల్ క్రైమ్ లో మనము ఒక 70 కోట్లు అట్లా పోగొట్టుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా, సైబర్ క్రైమ్ లో పోగొట్టుకునే అమౌంట్ 100 కోట్లు దాటి ఉంది. అది ఇంకా రిపోర్ట్ చేసిన అమౌంట్, రిపోర్ట్ చేయకుండా కూడా చాలా వరకు ఇంకా ఎక్కువ అమౌంట్ పోగొట్టుకుంటుంటారు. సేమ్ విత్ రోడ్ యాక్సిడెంట్స్ ఆల్సో. చాలా మంది హెల్మెట్ గురించి వాల్యూ ఎంత తెలిసినా కూడా ఇంకా హెల్మెట్ ధరించక ఈజీగా సేవ్ అయ్యే ప్రాణాలని కోల్పోతున్నారు. అంతేకాకుండా ఇప్పుడు చిన్నపిల్లలది కూడా చూస్తే ఈ అవేర్నెస్ లేకపోవడం వల్ల చాలా మంది ఇంకా గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ స్టూడెంట్స్ అనే ఒక చోదక శక్తి ద్వారా ముందుకు తీసుకుపోవడానికి మన గ్రామ్దీప్ ట్రస్ట్ ద్వారా మనం ఏలూరు పోలీసు ఈ సైనిక్ అనే ఒక చిన్న ఇనిషియేటివ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు దానిలో భాగంగా స్టూడెంట్ అంబాసిడర్స్, ఒక 150 స్టూడెంట్ అంబాసిడర్స్ని తయారు చేసుకొని వాళ్ళ ద్వారా వాళ్ళకి ఒక 2 days వర్క్ షాప్ ఇచ్చి వాళ్ళకి నేర్పించి వాళ్ళ ద్వారా వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్లో ఇంకా ఎక్కువ మంది పిల్లల్ని
రోల్ మోడల్స్గా తయారు చేసి వాళ్ళ ద్వారా పేరెంట్స్కి, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కి, వాళ్ళ చుట్టూ ఉన్న రిలేటివ్స్కి కూడా ఈ సైబర్ సెక్యూరిటీ గురించిన అవేర్నెస్ కావచ్చు, ఈ సీసీటీవీ ఎందుకు పెట్టుకోవాలి అని ఒక అవేర్నెస్ కావచ్చు, ఈ హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం వల్ల కుటుంబాలు ఎలా నిలబడతాయి అనడం కావచ్చు, ఈ గంజాయి, డ్రగ్స్ ఇట్లాంటి వాటి వల్ల కుటుంబాలు ఎలా పాడవుతాయి అని కావచ్చు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి షేర్ చేసి వాళ్ళని కూడా ఊరికే అవేర్నెస్ కాకుండా వాళ్ళని ఒక ఫ్యూచర్ అంబాసిడర్స్, అంటే వాళ్ళు లీడర్స్ లాగా రేపొద్దున వాళ్ళ ఈ 100 మంది, ఈ 150 మంది ఇంకొక 3-4 తయారు చేసి వాళ్ళు ఇంకొక 3-4 ఒక చైన్ రియాక్షన్ లాగా తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సైనిక్ ఇనిషియేటివ్ ఒక ఎక్కువ ఉద్దేశం. దీని ద్వారా ఇంకా ఫర్దర్ చిన్నగా స్టార్ట్ చేసి వీల్ ప్లాన్ బిగర్ ఈవెంట్స్. అండ్ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు కూడా దే ఆర్ ఆల్ విత్ సపోర్టింగ్ అస్. ఇంకా ఎక్కువ మందిని ఈ అవేర్నెస్ మనం క్రియేట్ చేసి ఏలూరుని ఒక వెరీ సేఫ్ జీరో క్రైమ్ డిస్ట్రిక్ట్ కింద దిశగా తీసుకుపోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.